రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళడం అనేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ కానీ సోషల్ మీడియా మాత్రం ఒక రకమైన ర్యాగింగ్ చేస్తుంది. 55వ సారి 56వ సారి మళ్ళీ ఢిల్లీకి అని నిజంగా ఇన్నిసార్లు రేవంత్ రెడ్డిని అధిష్టానం చాలాసార్లు తిప్పించుకుంటుంది. అధిష్టానం విషయంలో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. దీనికి ఏం చెప్తారు? నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. 4 సార్లు కాకపోతే 400 సార్లు పోతాం, 10 సార్లు కాకపోతే 10,000 సార్లు కూడా పోతాం. ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర సంక్షేమాల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా కోసం మేము 10 సార్లు కాదు 10,000 సార్లు కూడా పోతాం. ఎన్నిసార్లు అయినా పోతాం. మేమున్న రోజులు అవసరమైతే ఒకటే రోజు పోయేసేసి 4 రోజులు ఆడుండి 40 మందిని కూడా మేము కలిసేసి వస్తాం. ఈ రాష్ట్రం కంటే బెటర్ ఇంట్రెస్ట్ మాకు ఇంకోటి ఏది కాదు. అయితే మీకు ఇంకొక స్పష్టత కూడా ఇస్తా ఉన్నా. కేంద్ర ప్రభుత్వంతో పని ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు తన యొక్క స్కెడ్యూల్ పెట్టుకుంటే ఆ రోజు మాత్రమే అధిష్టాన పార్టీకి సంబంధించి ఏదైనా ఫ్రీ టైంలో ప్రోగ్రామ్ పెట్టుకుంటుండే తప్ప అధిష్టాన పార్టీ గురించి పోయి ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భాలు లేవు. ఈ డిఫరెన్స్ గమనించుకోవాలి. మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆయన ఆలోచన ఇంకో నోడో ఆడేదో అన్నాడు కాబట్టి నేను ఇది తగ్గుతా లేకపోతే ఇంకోటి ఆయన స్టైల్ అనుకుంటుంది. నేను చాలాసార్లు చెప్పిన చాలా సందర్భాల్లో ఆయన స్టైల్ అనుకుంటుంది. ఎలా ఉంటుంది? ఆయనకు ఒక విజన్ ఉంటుంది. ఆ విజన్ అందరు సలహాలు తీసుకుంటాడు. ఆయన ఏమనుకుంటాడు గదే చేస్తాడు. లాస్ట్కి వస్తే ఏది బెస్టో ఈ రాష్ట్రానికి ఏది బెస్టో అది తీసుకుంటాడు. ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఇప్పటివరకు తప్పుపోయింది ఒకటి చెప్పు నాకు. ఈ 2 ఏళ్లలో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు తప్పుపోయినా ఒకటి చెప్పండి. ఏకకాలంలో రుణమాఫీ ఏమన్నా ప్రజలు తిరస్కరించేటటువంటిదా? పూర్తి స్థాయిలో 500 రూపాయలు ఏవి విమర్శలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. విమర్శించబడని నాయకుడి పేరు చెప్పి ప్రపంచంలో నేను ఒప్పుకుంటా పోని నిన్ను అందరు మెచ్చుకుంటారా సతీష్? ఇక దాని గురించి మన రూల్డ్ అవుట్. నువ్వు విమర్శించుండు కాబట్టి ఒక ఆయన దగ్గరకు పోయి విమర్శించింది కాబట్టి ఇక మీకు నచ్చలేదు అని అంటే 100కి 100% అందరికీ నచ్చే పని ఓటు చేయడానికి. కానీ ప్రతిపక్షం వాళ్ళు కదా, ఆయనకి ఎందుకు నచ్చుతుంది? మనం మంచి పని చేస్తే మనకు నచ్చదు. ఎందుకంటే రేపు పొద్దున రాడు కాబట్టి నేను చేసేదంతా తప్పని చెప్పి అనాలి కదా. దట్ ఈస్ వాట్ బీజేపీ బీఆర్ఎస్ ఈస్ డూయింగ్ హియర్. ఓకే. సో నేను అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఒక స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉంది. ఆయనకు చాలా స్పష్టత ఉంటుంది. ఎప్పుడు ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు. నేను అందుకని అన్నా ఏమిట్లేం లేనప్పుడే అధికారంలోకి ఆయన ఎట్లా వచ్చిండో ఆయన రాజనీతి ఎట్లుంటుందో మనందరం చూసినాం. అట్లాంటిది ఈరోజు అధికారంలో ఉంటున్నప్పుడు ఆయన వదిలిపెట్టేసింది బెస్ట్. కానీ చాలా పాజిటివ్గా చాలామంది రేవంత్ రెడ్డి గురించి ఒక మాట ఏమంటారు అంటే అధిష్టానం సొంత పార్టీ పదే ఢిల్లీకి పిలిపించుకోవడం సరైనది కాదు. పూర్తి స్థాయిలో ఒక వ్యక్తిని నమ్మినప్పుడు స్వేచ్ఛ ఇస్తే బాగుంటుంది. కానీ తనకు తెలియకుండా వేరే వాళ్ళని రిక్రూట్ చేయడం, అలా ఒక వ్యక్తికి ఇంకొక వారు ఎంకరేజ్ చేసి ఢిల్లీకి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, ఇదంతా కూడా ఒక వ్యక్తిని డిస్టర్బ్ చేయడం సరైనది కాదు. పూర్తి స్థాయిలో ఇస్తే అవకాశం అధికారాన్ని ఇవ్వాలి. కానీ ఇలా పదే మళ్ళీ గతంలో లాగా ఢిల్లీకి తెప్పించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. నేను మీకు ఇంకొక స్పష్టత కూడా ఇస్తున్నా. రేవంత్ రెడ్డి గారికి లిబర్టీ లేదు, లేకపోతే లిబర్టీ ఇంకోరు ఇవ్వాలి అనేటటువంటిది అబద్ధం. రేవంత్ రెడ్డి గారికి లిబర్టీ ఆయనకైనా తీసుకుంటాడు, ఆయనకైనా ఇండిపెండెంట్గా ఉంటాడు. అందుకని అన్న నేను ఇందాక ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఆయనకు ఉంటుంది. అందరిది తీసుకుంటాడు, ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఆయనకు ఉంటుంది. ఆయన చేస్తున్నటువంటి పనిని అధిష్టానం ఎప్పుడన్నా డౌట్లు అడిగినా కన్విన్స్ చేసేటటువంటి పొటెన్షియల్ టాలెంట్ ఆయనకు ఉంది. ఎందుకంటే ఆయన తీసుకునేటటువంటి మార్గం సరైనది అనేటట్టు ఆయన విశ్వసించినప్పుడు అడుగు ముంగటేస్తాడు. ముంగటేసినాక ఇక వెనకడుగు వేసేటటువంటి అలవాటు ఆయనకు లేదు. నేను చెప్తాను, నేను ఇందాకనే అన్నా, ఇందాక మధ్యలో కట్టినా మనం ఆయన తీసుకున్న నిర్ణయాలు ఒకటి తప్పు పోయినాయి. నువ్వు నాకు చెప్పు. మాదక ద్రవ్యాల నుంచి నగరాన్ని విముక్తి చేస్తా, రాష్ట్రాన్ని విముక్తి చేస్తా అన్నాడు. తప్పన్నారా జనాలు ఎవరన్నా? తప్ప అదేమన్నా? కాదు కదా. ఈరోజు ప్రకృతిని కాపాడుతా చెరువులకి మళ్ళీ మనం జీవం పోద్దాము, భవిష్యత్తు తరాలను మనం బతికించుకోవాలని చెప్పి అన్నాడు. తప్ప ఏమన్నా? రైతులను కాపాడుకుందామని చెప్పి రుణమాఫీలు చేసేదైనా, 500 రూపాయల బోనస్ ఇవ్వడమైనా, సకాలంలో కొనుగోలు చేసినటువంటి వడ్లకి పైసలు ఇచ్చేటటువంటి వ్యవహారమైనా, ఇవన్నీ ఎవరైనా తప్పు పట్టేటటువంటి నిర్ణయాలు. గతంలో లేనివి ఇవన్నీ నేను ఇప్పుడు ఉన్న వాటికి చెప్తున్నా. ఇక సంక్షేమాల దాకా నేను రాను. 200 యూనిట్ల కరెంట్ అని, మహిళలకి ఉచిత బస్ అని, 500 రూపాయలకే సిలిండర్ అని, మహిళలకి వడ్డీ లేని రుణాలని, ఇప్పుడు ఇంకా కొన్ని చెప్తా. మహిళలని కోటీశ్వరులను చేయాలనేటటువంటిది తోడబుట్టిన చెల్లెల గురించి ఒక అన్న ఎట్లా ఆలోచిస్తాడో రేవంత్ రెడ్డి గారు అట్లా ఆలోచించరు. కాబట్టి పెట్రోల్ బంకులలో పార్ట్నర్షిప్లని గ్రూపులను చేసిండు. సోలార్ ప్యానెళ్ల వ్యాపారాలలో పార్ట్నర్లని మహిళా గ్రూపులనే చేసిండు. ఈరోజు నీకు వ్యాపారం అనేటటువంటి ఎంతసేపు బీజేపీ అదాని అంబానీలకు తప్ప ప్రజల గురించి ఆలోచించిన పాపాన్ని ఎప్పుడైనా పోయినరా? కానీ ఈడేమవుతుంది?
మహిళా శక్తి క్యాంటీన్లు ఎవరి కోసం వస్తున్నాయి? పెట్రోల్ బంక్ల ఓనర్లు మహిళలు దేనికోసం అవుతారు? ఆర్టీసీ బస్సులకు పెట్టేటటువంటి ఏది బస్సులు ఏవైతే ఉంటాయో దాని భాగస్వాములు ఎవరు ఈరోజు? మహిళా గ్రూపులు కాదా? ఇవన్నీ ఒక ప్రైవేట్ ఎంటిటీ కాదు, మన ప్రజలు, మన ఆడబిడ్డలు, మనోళ్ళు. ఆఖరికి ఇచ్చినటువంటి బతుకమ్మ చీర కూడా ఆడబిడ్డ ముఖంలో చిరునవ్వు రావాలనే తప్ప ఏం చీర ఇది అని చెప్పి విసిగించుకున్నట్టు ఉండదు గత 10 ఏళ్ళు ఉన్నట్టు. ఆ సూరత్ కెంటి కిలోలకెంచి తీసుకొని వచ్చి కొనుక్కునేటటువంటి పరిస్థితి కాదు. సిరిసిల్ల నేతన్న చచ్చిపోతుంది కాబట్టి ఒక రోజు ఆలస్యమైనా సరే, ఇప్పుడు మహిళలు ఒక రోజు ఆలస్యమైంది అని అనుకో, నిజం చెప్తే నిజాయితీగా ఉంటే ఏ ఆడబిడ్డ కూడా ఏది మెచ్చకుండా ఉండరు. నువ్వు నిజమే చెప్పు, ఏడిచ్చినాం మనం నేత కోసం? సిరిసిల్లలు ఇచ్చినాం. ఎవరు నేస్తారు అవన్నీ? మన తెలంగాణ బిడ్డలే నేరుస్తారు. అవునా? అట్లాంటప్పుడు ఆ క్వాలిటీ మన తెలంగాణ చేతుల మీదకే నేయబడ్డటువంటి చీరలు ఈరోజు ఆడపడుచులకు వచ్చినప్పుడు అలా మొక్కలలో సంతోషం. ఒక రకంగా ఉపాధి కూడా ఇచ్చినట్టు. ఉపాధి గదే ఆడికే వస్తున్నా. పైసలు ప్రభుత్వం నుంచి పోతే తెలంగాణ ప్రజలకే పోతున్నాయి, సంక్షేమాలు ఆడికించి పోతే నా తెలంగాణ ఆడబిడ్డలకే పోతున్నాయి. ఈ వనరులు ఇవి నా తెలంగాణ ప్రజలకే పంచుతుండే. ఎవడో పక్క రాష్ట్రం అనుకో, ఎవడో ప్రైవేట్ అనుకో, మనం పంచలేం. ఇది అర్థమైందా? మహిళలను వ్యాపారవేత్తలను చేసేటటువంటి ఆస్కారంలో కూడా ఇదే ఉంది. ఇప్పుడు ఆడ శిల్పరామం కాడ ఉంది, ఒకప్పుడు నైట్ బజార్ ఉండి అది ఏ రోజు తాళం ఓపెన్ చేసిన పాపనవో లేదు 10 ఏళ్ళల్లో. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత ఏమైంది? రాష్ట్రం నలుమూలల నుంచి మహిళలకు అక్కడ స్లాట్స్ ఇస్తే రొటేషన్ బేసిస్లల్లో వాళ్ళ ఉత్పత్తులు చేతులతోటి ఏది చేసుకున్నటువంటి ఉత్పత్తులను తీసుకొని వచ్చి అమ్ముకుంటా ఉన్నారు. వాళ్ళకు ఒక ఎక్స్పోజర్ వస్తూ ఉంది. ఇక్కడ కాగలే అమెజాన్లో మన మహిళలు చేసుకునేటటువంటి వస్తువులని అమ్మాలంటే ప్రభుత్వం చొరవ తీసుకొని అమెజాన్ తోటి లాంటి వాళ్ళతో మాట్లాడి అందులో అమ్మిపించేటటువంటి వెసులుబాటు ఏ రోజున ప్రభుత్వం చేయంగా చూసినావా? ప్రైవేట్ వాడివి నువ్వే పోయి అడుగుతానే ఇంకోటి సహకారం చేయడు నీకు. అట్లాంటిది మన ఆడపడుచుల గురించి ప్రభుత్వం తీసుకునేటటువంటి ఈ యొక్క నిర్ణయాలు ఇవి చిన్నవి కావు సతీష్. ఐఎమ్ టెల్లింగ్ యూ. చిత్తశుద్ధి ఉంటున్నాడు మాత్రమే చేస్తాడు అవి. అవి మాకుంది, అందుకనే మేము చేస్తున్నాము. ఏ రంగాలలో మేము తగ్గినాం వాళ్ళకంటే ప్రోగ్రెస్? ఇప్పుడు ఒకటి చెప్పండి. ఒక కుంభకోణాలలో వాళ్ళు చేసిరు బాగా, మేము చేయలేదు, చేయలేము కూడా, మాకు రాదు. పోటీ వాళ్ళే పోతారా? పోటీ కాదు, మేము చేయలేము, మాకు చేత కాదు అంటున్నాం కదా. కుంభకోణాలు వేయాలి అలా లెక్క అంటే ఈ అంశాలల్లా ప్రజలకి మొత్తం తెలుసు. ప్రజలకు ఏమవుతుంది, ఎవరి పాలన ఎట్లుంది, బీఆర్ఎస్ పాలన ఎట్లుండే, ఈరోజు ఎట్లుంది. ఈరోజు కేసీఆర్ గారి ఆరోగ్యం బాగుందనుకో, ఆయన ప్రతిపక్షం లెక్క వచ్చి కొట్లాడిన అనుకో, దట్స్ ఠీకే. ఎందుకు కేసీఆర్ ఆరోగ్యం గురించి కాంగ్రెస్ పార్టీ పదే ప్రస్తావిస్తుంది? వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఏం చెప్పారు? ఆయనని యాక్టివ్ చేయమని రాదు. ప్రజలలో వస్తున్నటువంటి అనుమానాలని మీరు బలం చేకూర్చే విధంగా కూడా మీ యొక్క కార్యాచరణ ఉండొద్దు కదా. ప్రతిపక్ష నాయకుడు ఆయన, ఏ పోస్టు లేనివాడు కాదు ఈ రాష్ట్రానికి. ప్రతిపక్ష నాయకుడు కళ్ళ ముంగట కనిపిస్తలేడు అంటే పానం బాగాలేదు అనేది మీ పార్టీ వాళ్ళే బయట దొరికినప్పుడల్లా గుసగుసలు ఆడుతుంటే అసలు ఆరోగ్యం బాగుందా, హాస్పిటల్ ఇదే సందర్భంలో వి ప్రకాష్ గారిని అడిగినప్పుడు కావాలని కేసీఆర్ బయటికి రావాలని అట్లా అంటే రాడని ఆ రకంగా కాంగ్రెస్ సర్కారు కానీ పార్టీ కానీ చేస్తుంది. కేసీఆర్ బయటకు వస్తే ఆయన దాటికి రేవంత్ రెడ్డి తట్టుకోలేడు, అందుకని ఒక రకమైన ర్యాగింగ్ చేస్తున్నారు, ఒక రకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు, బయటికి రాకుండా ఉండడానికి చేయాల్సిన ప్రయత్నాల్లో భాగంగా ఇదొక విషయం అని కూడా చెప్పారు. ఆ ప్రశ్న ఆయన ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ చాలా పేలవంగా ఉంది. బాలే ఆయననే అంటుండు కేసీఆర్ బయటకు వస్తే దాటికి తట్టుకోలేరని వాళ్ళే మాట్లాడుతారు. వాళ్ళే ఇవన్నీ స్కెచ్ చేస్తారు, కేసీఆర్ బయటికి రావాలంటారు. బయటికి వస్తే తట్టుకోలేనోడు బయటికి రావాలని చెప్పి ప్లాన్లు ఎందుకు వేస్తారు? నిజంగా అదే గిట్ట నిజమైతే బయటికి రాబిడ్డ చూసుకుందామని చెప్పేసేటటువంటి ఊపున్న వాళ్ళు మేము స్ట్రాటజీ అనుకో, బయటికి రప్పియాలి అనేటటువంటి స్ట్రాటజీ మాకున్నదే అని అనుకుందాం. జరసేపు రప్పియాలని చూస్తున్నాం కానీ ఆయన బయటకు వస్తే మేము భయపడిపోతాం అని కోరుకునే బాగా రప్పియాలని మాట్లాడుతున్నారు అనేది. రప్పి ఇవ్వను రమ్మను. ఇప్పుడు ఎవరైనా చేతులు కాళ్ళు కట్టేసేసి కట్టేస్తే గిట్టేస్తే కొడుకో లేకపోతే అల్లుడో చేయాల్సిందే తప్ప మేము చేయలేం కదా. ఆయనని మరి లోపల ఉంటున్నటువంటి వ్యవహారాలు వాళ్ళకి ఏమన్నాయో మాకు తెలియదు. ఆయన చేతులు కాళ్ళు కట్టేసినటువంటి పరిస్థితి ఏమైనా గిట్ట ఉందా? బయటికి రాలేనటువంటి పరిస్థితి ఏమైనా వీళ్ళే కలిగించిర్రా? ఈరోజు వీళ్ళ వల్ల తలవంపులు అయినటువంటి పరిస్థితులు ఏమైనా జరిగినా మనకు తెలియదు ఇంకా అది. కానీ ఆయన బయటికి వస్తలేడు కదా, మేము గిట్ట ఆపుతున్నామా? ఆయన గిట్ట వస్తే ముంగడ పోలీసు వాళ్ళని పెట్టి ఇంట్లోకించి రానియకుండా మేము పోయి గిట్ట ఆపుతున్నామా? రమ్మనే అంటున్నాము. ఉల్టా ఆయన పానం బాగాలేదంటే బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాం తప్ప వేరేదేం కాదు. రాజకీయం కాదు. ఆరోగ్య విషయంలో మీరు రాజకీయం మాట్లాడుతున్నాను, మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాం. ఆయన ఒకవేళ ఆరోగ్యం బాగాలేకపోతే ఆయన బాగుండాలి అని అంటున్నాం. ఆరోగ్యం మంచిగా కావాలని కోరుకుంటాం. రాజకీయం చేయాలని కూడా బయటకు వచ్చి చేయని అంటున్నాం. సింపుల్.
అదా ఇదా కానీ లోపల ఉండు, బయటకు వస్తే మేము AK-47లు లేకపోతే ఏదో బాంబులు వేసేసేస్తాం, ఈ వద్దా తగ్గించుకుంటే బాగుంటుంది జరా.